నమస్తే టీవీ ట్రిపుల్9 న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఫిబ్రవరి 22 తారీఖు బీసీ సీమ గర్జంలోని ప్రధాన 5 రిమాండ్లు బీసీ హక్కులు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు। అమర నిరాహార దీక్ష, ధర్మ దీక్ష 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల అందరూ వచ్చి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్కి సంఘీభావం తెలిపారు। జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన సందర్భంలో ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ ఆమె నిరాదీక్ష కోసం ఆయన దీక్ష తీసుకోవడానికి ముందుకు వచ్చారు। సో ఇంకా ఈరోజు దీక్షలో కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది, ఇది ప్రభుత్వం నుంచి మాట అంగీకరించి ఏమైనా ఈ డిమాండ్ చెప్తారా లేదా అని నాయకులు అడుగుతున్నారు। నమస్తే మేడం। నమస్తే అండి। మీ పేరండి? నా పేరు భూలక్ష్మి, మైలవరం ఎక్కడి నుంచి వచ్చారు? మైలవరం నియోజకవర్గ కన్వీనర్ని। భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు। మేము ఈరోజు ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరకి రావడానికి గల కారణం, బీసీ సింహ గర్జనలో పెట్టినటువంటి 5 డిమాండ్లు కూడా రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లు పెట్టడం జరిగింది। ఆ 5 డిమాండ్ల మీద కూడా ఇప్పటికొచ్చి కూడా మీకు నెలన్నర టైం ఇచ్చారు। ఇప్పటి వరకు వచ్చి కూడా మీరు ఏ స్పందన లేకుండా అలా ఉన్నారు అంటే బీసీల్లో మీకు ఎంత సిద్ధశుద్ధి ఉంది అనేది మాకు అర్థమవుతుంది। బీసీలు అంటే మీరు ఎంత గౌరవిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది। అంటే ఈరోజు మీరు బీసీలని చిన్న చూపు చూడాలని మీరు అనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నామంటే మీపై తిరగబడాలని మేము అనుకుంటున్నాం। అది ఎందుకు తిరగబడాలి అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పటి వరకు స్పందించలేదు కాబట్టి ఈరోజు మేము తిరగబడటానికి సిద్ధంగా ఉన్నాము। 70 సంవత్సరాల కాలంలో బీసీలకు మీరు ఏం చేయగలిగారు? మాకేమి మీరు హామీలు ఇచ్చారు? ఆ హామీలు మీరేమి నెరవేర్చారు? ఎలక్షన్ ముందు బీసీలకే తక్షణమే మేము బీసీలకు చేస్తాము అని చెప్పి మీరు అన్నారు। ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారమ్మా। ఏదైతే 5 డిమాండ్లు మనం అడుగుతున్నాము అంటే బీసీవై పార్టీ నాయకులు అయితే అడుగుతున్నారు, అవి మేనిఫెస్టోలో పెట్టారా? పెట్టినారు ఇవ్వలేదా చెప్పండి? పెట్టారు, యువగళం పాదయాత్రలో కూడా మేము చేస్తున్నామని చెప్పి బీసీలతోనే మాట్లాడిపించారు కదా, చేస్తున్నామన్నారు కదా। ఇప్పుడు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అవ్వొచ్చింది। ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? బీసీల మీద మీకు పట్టు ఉన్నట్టయితే మీరు చేయాలి కదా, ఎందుకు చేయలేదంటే ఏంటి? మీరు మమ్మల్ని ఇంకా మీ కాళ్ళ దగ్గర ఉంచుకోవాలని, మీ మోసేతి నీళ్ళు తాపించుకుంటా బ్రతికించాలన్న ఆలోచనలో ఉన్నారు। ఇప్పుడు అది కాదు జరగాల్సింది। ఇప్పుడు బీసీలందరూ తిరగబడే టైం మాకు వచ్చింది। మా పట్ల మా వెనక రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు, ఆయనతోటే మేము పోరాడతాము। ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, రామచంద్ర యాదవ్ గారితో పాటు అమర నిరాహార దీక్షలో మేము ఇక్కడ పాల్గొంటున్నాము। ఎన్ని రోజులు పెడతారో, ఎన్ని రోజులు మీరు ఆపాలనుకుంటున్నారో ఆపండి। గతంలో కూడా మీరు జైలు పాలైన రోజు కూడా ఇదే బీసీలు మీ రీలే నిరాహార దీక్ష చేశాం। ఆ రోజు కూడా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే మీ టెంట్ కింద కూర్చున్నారు। ఎంతమంది అమర నిరాహార దీక్షలో కూర్చోవచ్చమ్మా? అది డిమాండ్ అంటూ లేదండి। మేము బీసీలు అందరం కూడా స్వచ్ఛందంగా ఎంతమంది అయినా కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం। దీనికంటూ ఒక కౌంటింగ్ అనేది లేదు, మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వస్తున్నాం। కానీ మీరు ఎప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళారో స్కిల్ డెవలప్మెంట్ మీద, మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మేము అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తప్ప మీ వర్గాలు ఎవరైనా ఒక్కరోజు కూర్చొని ఉన్నారా అంటే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు కనుక ఇవన్నీ పెట్టిన డిమాండ్లు కనుక అమలు పరిస్తే బీసీలందరూ కూడా రామచంద్ర యాదవ్ గారి వైపు ఎప్పుడు వెళ్ళిపోతారని అన్న భయంతో ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి రేపొద్దున మీకు ఎలాంటి పొజిషన్ ఏదన్నా వచ్చిన రోజు ఈ బీసీలు ఉండరేమన్న భయంతో మీరు చేయలేకపోతున్నారు। అమ్మ ఈరోజు చూస్తుంటే రాష్ట్రం అంతా
పురుషుల కంటే ఎక్కువ మహిళలు వచ్చినట్టున్నారు, మీకు ఎలా కనిపిస్తుంది? మహిళలకి కావాలి, మహిళలే ముందుంటున్నారు, ప్రతిదానికి మహిళలు కావాలి. మేము ఈరోజు మహిళలు ఎందుకు వస్తున్నారు అంటే మహిళలకి ఏముంది, మహిళలకి మీరు చేస్తానన్నారు, ఏం చేశారు? చేయలేదు కాబట్టి మహిళలు బయటకు వచ్చారు. ఈరోజు మహిళలదే రాజ్యం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పండి అమ్మా. యాక్చువల్గా మీడియా మిత్రులకు బోడే రామచంద్ర యాదవ్ గారు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మేము సారు సింహగర్జన మార్చి 22న చేపట్టిన 5 డిమాండ్ల కోసం ఇంత మట్టికి నెల 20 రోజులైనా సరే చేపట్టలేదు, నిర్ణయించలేదు. దానికి చర్య తీసుకోవాల్సిందిగా ఇంత మట్టికి మేము ఎదురు చూసాము. కానీ సార్ అమర నిరాహార దీక్షకు కూర్చునే వరకు తెచ్చారు కాబట్టి 5 డిమాండ్లు చర్య తీసుకునే వరకు కూడా మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా ముందలకి కూటమి ప్రభుత్వం మా ముందలు ఉండాలి. మేము మాత్రం అప్పటి వరకు బీసీలకి 5 డిమాండ్లు నెరవేర్చే వరకు మేము ఉద్యమాలు మేమందరం ఎన్నంటే ఉంటాం. రామచంద్ర యాదవ్ గారు ఎన్నంటే ఉంటాము. మేము మాత్రం తగ్గేదే లేదు. అసలు మేము ఆ ప్రభుత్వం మా చట్టాలను నియమించే వరకు చర్య తీసుకునే వరకు కూడా మేము ఈ అమర నిరాహార కొనసాగిస్తూనే ఉంటాం. నా పేరు శివవాణి యాదవ్, స్టేట్ కో కన్వీనర్ నూజివీడు. మేడం, ఇంకో విషయం, చాలా మంది బీసీవై పార్టీ అంటే బీసీల పార్టీ మాత్రం అనుకుంటున్నారు. ఇది బీసీలకు కాదు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాల కోసం. అది కొంచెం ప్రజలు చెప్పండి అమ్మా మీ మీడియా ద్వారా. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల అన్ని కులాల వారికి కూడా సార్ సహకరించి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే సార్ ముందు ఉంటున్నారు. కానీ రూపాయి బోళ్ళంత ఖర్చు పెట్టి సార్ ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు. కానీ ఆయన చేసే పథకాలు అన్ని బీసీలకు కొరకు ఈయన చేస్తున్నారు కాబట్టి మేమందరం తక్షణం ఇళ్లలో ఉండే వాళ్ళందరం మేము బయటకు వచ్చి సార్ ఏమిటే కొనసాగిస్తూనే ఉంటాం. ఈ 5 డిమాండ్లు నెరవేర్చే వరకు మేము అసలు కొనసాగించడం, చర్య తీసుకునే వరకు మేము కూర్చుంటానే ఉంటాం. జై బీసీవై, జై జై బీసీవై, జై రామచంద్ర యాదవ్ గారు, జై రామచంద్ర యాదవ్, జై బీసీవై, జై బీసీవై, జై జై బీసీవై, జై బీసీవై. 2 minutes, 2.5, 3 minutes. ఓకే, స్టార్టింగ్. వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్, విజయవాడ మంగళగిరి ఆఫీస్లో ఉన్నాం. గత నెల రోజుల కిందట బోడే రామచంద్ర యాదవ్ భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత బీసీల కోసం 5 డిమాండ్లు కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. బట్ ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం దీనికోసం స్పందించలేదు. సో ఈరోజు 11వ తారీఖు జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంలోని ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ ఈరోజు అమర నిరాహార దీక్షలో కూర్చోబోతున్నారు. సో దానికోసం మనం ఇక్కడ బీసీవై పార్టీ నాయకులతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు బట్టి చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, రోకొండ మహిళా విభాగిని. చెప్పండి అమ్మా, ఈరోజు అమర నిరాహార దీక్షలో మీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు కూర్చోబోతారు. సో దీనికి స్పందన కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, బీసీలకి ఎలాంటి న్యాయం చేయబోతుంది చెప్పండి. ప్రభుత్వంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు మన బీసీ బిడ్డలకు హామీలు అవి ఇస్తామని ముందుగా మహిళలకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అలాగని మా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు మన బీసీల కోసం అంటే ప్రత్యేకంగా మహిళల కోసం చట్టాలు ఉండాలనేసి మాకు బ్యాక్ బోన్గా అన్న మాకు మద్దతు, మేమంతా బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడాని మాకు మద్దతుగా ఉన్నాము. కానీ ఫిబ్రవరి 20న జరిగిన బీసీ సింహగర్జనలో అన్న 5 డిమాండ్లు ప్రభుత్వానికి కోరడం జరిగింది. కానీ ఆ 5 డిమాండ్ల మీద పైన ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఎందువల్ల ప్రభుత్వం పడుకుంటుంది మేడం? ప్రభుత్వం ఇక్కడ ఫస్ట్ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వం రాకముందు కూడా డిమాండ్లు అంటే మనకు బీసీలకు ప్రత్యేకంగా డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఆయన డిమాండ్లు అవి, మహిళలకి ఇవి, చట్టాలు ఇవి అని చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అంటే నెరవేర్చలేదు మేడం. ఓన్లీ మన బీసీలను వాళ్ళు తొత్తులుగా వాడుకోవడం, లేదంటే వాళ్ళ కాలు కింద మట్టిలాగా చూస్తున్నారు. మనము వాళ్ళ కాలు కింద మట్టలం కాదు, బీసీ ఓట్లు కావాలా, మన ఓట్లు కావాలి, సీట్లు వాళ్ళవి, ఓట్లు మనవి. కానీ వాళ్ళు బీసీలో చేసి మన బీసీ బిడ్డలను, బీసీ ప్రజలను